గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. మన కేశవనామాల్లో వస్తుంది కదా, ఉపేంద్ర అంటే అర్థం అదే. ఉప ఇంద్ర అంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు ఉపేంద్ర, ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అలా శ్రీహరిని తమ్ముడు చేసుకున్నాడు కదా నాన్నగారు ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని ఎవరైనా వరిస్తారా నాలాంటి భక్తురాలు? ఇక మానవుల్ని నేను ఎందుకు కోరుకోవటం లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. స్త్రీణాం శరీరం సమలం ప్రథమం తాత జాయతే ఏకం నరం పతిం ప్రాప్య ద్వితీయం కురుతే త్రయా సాయాతి నరకం ఘోరం శీలభంగాన్ మయా శ్రుతం. ఈ మనుష్యుల్ని గనక వివాహం చేసుకుంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారనుకోండి, నేను ఒక్కతనే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. తర్వాత నేను ఎప్పుడో శరీరం విడిచేస్తే ఈ శరీరానికి అగ్ని సంస్కారం చేస్తారు కదా, అగ్నిలో దహనం చేసేస్తారు కదా. ఆ అగ్ని దహనం చేసేటప్పుడు నేను అగ్ని అనే ద్వితీయ పరపురుషుణ్ణి ముట్టుకున్నట్టు అవుతుందిగా. ఒకడిని వివాహం చేసుకుని ఇంకోడిని ముట్టుకున్నట్టు అవుతుందిగా. ఈ పని నేను చేయొచ్చా? ఆవిడ చాలా ధర్మంగా ఉండేది ఆ కాలంలో, అందుకనే ఆవిడ చెప్తుంది. కాబట్టి నేను ఆ పొరపాటు చేయలేను. అందువల్ల మృతే భర్తరి గాత్రస్య స్పర్శం పశ్చాత్ కరోతి యః స పావకో దేవముఖం భర్తా మే తాత రోచతే. అందువల్ల ఏ మహనీయుడైతే ప్రాణాలు పోయిన తర్వాత ఈ శరీరానికి సంస్కారాన్ని కలిగిస్తూ ఉన్నాడో అటువంటి అగ్నిదేవుణ్ణే నేను భర్తగా కోరుకుంటున్నాను అని చెప్పింది ఆవిడ. ఆవిడ ఆలోచన ఎట్లా ఉంది చూడండి. స్వాహ, ఆవిడ పేరే స్వాహ కదా. స్వాహ అని వేయంగానే కాల్ చేస్తున్నాడు అగ్నిదేవుడు. కాబట్టి నేను అటువంటి ఆ అగ్నిదేవుణ్ణే భర్తగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అగ్నిముఖావై దేవా. అప్పుడు ఆమె పక్కనే ఉండేటువంటి ఆ చలికత్తెలందరూ కూడా నవ్వారు. ఏమైనా పిచ్చా నీకు, వెర్రా? అగ్నిదేవుడిని ఎవరైనా కోరుకుంటారా? అగ్ని కాల్చేస్తాడు కదా. అటువంటి అగ్నిదేవుడు భర్త ఎక్కడైనా ఉందా? ఇది విన్నామా? ఆవిడ స్వాహ అక్కడ ఆ లోకంలో ఉండేది ఈ లోకానికి దిగి వచ్చింది. కాబట్టి ఆవిడ వేరే ఎవరిని వివాహం ఆడే సాధ్యమే లేదు. అది ఏం చేసినా కుదరదు. అది అగ్నిదేవుడినే వివాహం ఆడాలి ఆవిడ. అది తీర్మానం అయిపోయింది. వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఇట్లా హాస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చిన్నపిల్ల, ఇంకా పెద్ద వయస్సు ఏం కాల, 20 ఏళ్ళు. ఆవిడ ప్రార్థన చేసింది, భగవంతుడా నేను నిన్ను వేడుకుంటున్నా, వీళ్ళకి సమాధానం చెప్పే ఒక బుద్ధిని నాకు ఇవ్వు అని ప్రార్థన చేసింది. ఆవిడ ప్రార్థన చేసింది. వెంటనే ఆవిడికి చిన్న వయస్సు అయినా కూడా సమాధానం చెప్పే శక్తి వచ్చింది. ఎంత వింత విచిత్రం. అప్పటి వరకు ఆవిడకే తెలియని విషయాలు, ఆవిడ చదవని విషయాలన్నీ కూడా ఆవిడికి తెలిసిపోయాయి. వీళ్ళు ఆ అగ్నిదేవుని గురించి మాట్లాడుతూ చాలా చక్కటి ఒక తెలుగు పద్యం చెప్పారు. వాళ్ళు హాస్యం చేస్తూ, వాళ్ళు ఆక్షేపణ చేస్తూ అగ్నిదేవుణ్ణి, వాళ్ళు ఆ చెలికత్తెలు ఉడుగక రాజు చుండు మొగ మూరక నిప్పులు రాల్సు నొక్కచో. ఎప్పుడు నిప్పులు రాలుస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. ఒకచోట ఉండేవాడు కాదు, మొత్తం అంతా అంటించేస్తూ ఉంటాడు, రగిలిపోతూ ఉంటాడు. మడుగడు తిండిపోతూ, ఎప్పుడు కడుపు నిండదు అగ్నిదేవుడికి, తింటూనే ఉంటాడు. ఎంత వేసినా స్వాహ స్వాహ. మడుగడు తిండిపోతూ పెను మంటల ప్రోగ విచారశీలుడే. ఎక్కడ అంటుకోవాలి, ఎక్కడ అంటించాలి ఈ ప్రజ్ఞ కూడా లేదే అగ్నిదేవుడికి. ఎక్కడ పడితే అక్కడ అంటుకోబోతూ ఉంటాడే అగ్నిదేవుడు. ఇది అగ్నిదేవుడి యొక్క స్వభావం కదా. వడుపున జూచినన్ మలిన వర్తనుడౌట తలంపకెట్లుగా. ఏదైనా తినేస్తాడు, ఏదైనా కాల్ చేస్తాడు. అగ్నిదేవుడిని నువ్వు వివాహం చేసుకుంటావా? గడగితి 3 కాళ్ళ ముదుకన్. 3 కాళ్ళ ముదుకన్. ముదుక అనేది కన్నడంలోనే కాదు, తెలుగులో కూడా ఉంది. 3 కాళ్ళ ముదుకన్ అంటే త్రిపాత్ అని చెప్పారుగా వేదంలో. కాబట్టి 3 కాళ్ళ వయస్సైన వృద్ధుడు ఆ అగ్నిదేవుడు. ఇప్పటివాడ ఆ అగ్నిని నువ్వు వివాహం చేసుకుంటావా? ఆలోచించు. తెలివి ఉండే వాళ్ళు చేసే పనేనా? వరి ఇంపలతాంగినావుడు పోయి ఆ అగ్నిదేవుని వివాహం చేసుకుంటా అని వీళ్ళు ఏదైతే ఆక్షేపణ చేశారో వీటన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పిందండి.
అగ్నిదేవుడు అంటే సామాన్యమా? నీకేం తెలుసు అసలు అగ్నితత్వం? అగ్ని లేకుండా సృష్టి ఉందా? అగ్ని లేకుండా పరమాత్మను చేరుకోగలమా? అగ్ని ఉపాసన లేకుండా, అగ్ని లేకుండా మనం ఏదైనా తినగలమా? తిన్నది జీర్ణం చేసుకోగలమా? అగ్ని లేకపోతే పంట ఉందా? అగ్ని లేకపోతే మంట ఉందా? అగ్ని లేకపోతే మనకి ఇంట్లో వంట ఉందా? అగ్ని లేకపోతే ఏమీ లేదు కదా. మరి ఆ అగ్నిదేవుణ్ణా మీరు ఆక్షేపించేది అని వాళ్ళు అద్భుతంగా ఆ స్వాహాదేవి అంటే పూర్వ ఆవిడ జన్మలో ఆవిడ స్వాహాయే, అగ్నిదేవుడి భార్య దేవలోకంలో. ఆవిడ ఇక్కడ ఇచ్చింది, ఈ రూపంలో వచ్చింది. ఆవిడ ఆ రహస్యాలన్నీ కూడా చెప్పింది. 3 కాళ్ళంటే ఏమిటి? త్రయీ, వేదానికి త్రయీ అని పేరు. ఆ వేద స్వరూపంగా ఉన్న వేదమంతా అగ్నియే కదా, అగ్ని ఉపాసన గురించే కదా చెప్తుంది. అలా భస్మం చేస్తాడు అని మీరు అంటున్నారు. భస్మం చేయటం కాదది, పవిత్రం చేయటం. పవిత్రం చేస్తున్నాడు అగ్నిదేవుడు, పవిత్రం చేస్తున్నాడు. బూడిద, అందుకనే మనం భస్మం పెట్టుకునేది. అది బూడిద చేస్తున్నాడు అని అంటే ఎందుకు పెట్టుకుంటాం? పవిత్రం చేశాడు ద్రవ్యాన్ని, కాబట్టి దాన్ని మనం ధరిస్తూ ఉన్నాం. శివుడు ఒళ్ళంతా పోసుకుంటున్నాడు భస్మాన్ని, అందువల్ల ఆయన పవిత్రం చేస్తున్నాడు. అందువల్ల ఆయనకి పావకుడు అని పేరు. నిజమైన ప్రాణశక్తి ఆయన, నిజమైన జీర్ణశక్తి అగ్నిహోత్రుడే. అగ్ని లేకపోతే పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేము. ఏ జీవుడికి జీవనమే లేదు, ఏ బుద్ధిలోనూ వికాసమే లేదు, ఏ వాక్కులకి అర్థమే లేదు. కాబట్టి ఆయన శక్తి స్వరూపుడు. అగ్నిదేవుడు శక్తి స్వరూపుడు, శక్తిని ఇచ్చేవాడు అగ్నిదేవుడు. కనుకనే ఆయన్నే వరిస్తాను, ఇందులో సందేహం లేదు. అప్పుడు నీలధ్వజుడు చాలా సంతోషించి, అమ్మా నేను ఎలా జనానికి సమాధానం చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నా. తండ్రిని వచ్చి అడుగుతారుగా, ఎలా ఇచ్చారండి వాడికి మీ అమ్మాయిని అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పుకోవాలి? ఇప్పుడు నాకు మంచి సమాధానం దొరికింది, నువ్వే చెప్పావు, నీ ద్వారానే భగవంతుడు పలికించాడు. చాలా సంతోషం, నీ మనస్సులో అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వే ఆయన్ని ఆరాధన చేసి ప్రసన్నం చేసుకో. నేను ఆయన్ని తీసుకురాలే, కష్టం. ఇంద్రుడు చంద్రుడు అయితే సరే, అగ్నిదేవుడిని తీసుకురాలేవు. కాబట్టి నువ్వే ఆయన్ని ప్రసన్నం చేసుకో అని చెప్తే అప్పుడు ఆ స్వాహా కుమారి అత్యద్భుతంగా కాశీ పట్టణంలో అగ్నిదేవుడి గురించి ఆరాధన చేసింది. అక్కడ అగ్నీశ్వర లింగము అని కాశీలో, అందరు దేవతలకి అక్కడ లింగాలు ఉన్నాయి, శివలింగాలు కాశీలో. వెళ్ళినప్పుడు అట్లా దర్శనం చేసుకురండి, అన్నీ అక్కడక్కడ దొరుకుతాయి. యమేశ్వరుడు ఉన్నాడు, అగ్నీశ్వరుడు ఉన్నాడు, ఇంద్రేశ్వరుడు ఉన్నాడు, ఇంకా అందరూ మొత్తం అష్టదిక్పాలకుల ఈశ్వరులందరూ కూడా ఉన్నారు అక్కడ. అగ్నీశ్వరుడు ఆవిడ అక్కడ ఆరాధన చేసి, అక్కడ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసింది. స్త్రీణాం చిత్తం కురూపేహి యాతి మందజనే తథా ఉచ్చా నీచం గతా గంగా పావనీయా జగత్రయే. ఎంత విచిత్రమో తెలీదు. ఈ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉంటారే, వీళ్ళు చాలా బాగా చదువుకుని ఉంటారు, చాలా బాగా అందంగా ఉంటారు. వీళ్ళు ప్రేమించేది చదువుకోని వాడిని, కురూపిని, దేనికి పనికిరాని వాడిని, సంపాదన లేనివాడిని, ఊరంతా బలాదూరు తిరిగేవాడిని, ఇటువంటి వాళ్ళనే ప్రేమిస్తారు. ఈ మాట ఎక్కడో పుట్ల, నేను చెప్పలే, ఎక్కడ. స్త్రీణాం చిత్తం కురూపేహి యాతి మందజనే తథ. ఒక బుద్ధి లేని వాడిని పోయి ప్రేమిస్తారు. చదువు లేని వాడంటే ఇష్టం. వీళ్ళు బాగా బ్రహ్మాండంగా పిహెచ్డీలు చేసి ఉంటారు, అదేమో తెలియదు, వాడి మీదుగా మనసు పోతుంది. అట్లా ఈ స్వాహాదేవికి ఏమైంది? పోయి అగ్నిదేవుడిని ఇష్టపడింది. వాళ్ళందరూ మాట్లాడుకుంటారు చుట్టూ, వెళ్ళిపోయింది. వాడి తపస్సు అని చెప్పి వెళ్ళిపోయిందిగా. ఆ కాలంలోనే ఉందండి ఈ ప్రాబ్లము, ఎప్పుడు కొత్తది కాదు, ఆ కాలంలోనే ఉంది. వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఇదేంటిది ఇవి ఇట్లా వెళ్ళి అగ్నిదేవుడు అని చెప్పి ఎవరైనా అగ్నిని ప్రేమిస్తారా పోయి అని వాళ్ళంతా లెక్క చేయలే. ఆవిడ అంటే అంటారు, నాకేమిటి, నేను అగ్నిదేవుడి మీదే మనస్సు అని చెప్పి ఆవిడ అగ్ని ఉపాసన కోసం వెళ్ళిపోయి. మంచి తెలివైన బుద్ధివంతురాలు ఆవిడ. ఆవిడకి తెలుసు అగ్నిదేవుణ్ణి వివాహం చేసుకుంటే దైవత్వం వస్తుంది, అందువల్ల ఆ అగ్నినే ఆవిడ ఇష్టపడింది. ఆవిడ తన అభిప్రాయ ప్రకారంగా అట్లా వెళ్ళిపోయి ఆ అగ్నిదేవుడి కోసం ఉపాసన చేసి, తతఃకాలేన మహత నారదేన ప్రబోధిత పావకో విప్రరూపేణ ప్రాప్తో నీలధ్వజం ప్రతి. ఆవిడ ఎంత తపస్సు చేస్తున్నా కూడా అగ్నిదేవుడు ప్రసన్నుడు కాదు. అప్పుడు పాపం నారద మహర్షి చూశాడు, అయ్యో చిన్నపిల్ల తపస్సు చేస్తోంది, ఇంకెన్ని రోజులయ్యా నువ్వు ఆమె నేర్పిస్తావు అని అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి కొంచెం వాళ్ళ నాన్నగారికి ఒకసారి కనిపించి ఆవిడని వివాహం చేసుకుంటా అని చెప్పిరావయ్యా, ఆవిడ కొంచెం తపస్సు చాలిస్తుంది,
లేకపోతే చూస్తే ఆవిడ అగ్ని అయిపోయేలాగా ఉంది చూస్తే, అంత తీవ్రంగా. అగ్నిదేవుడు తెలుసా మీకు? అగ్నిదేవుడు ముందు మనలాగా మనిషే. ఆ పదవిలో ఉండే దేవత ఎవరైతే ఉన్నారో ఆయన మనలాగా మనిషే. కల్పంలో వాళ్ళు మారిపోతూ ఉంటారు. కల్పం మారేసరికి ఈ దేవతలు పరమాత్మలో కలిసిపోతారు. అగ్ని అలాగే ఉంటుంది. ఇది మన నిప్పు అలాగే ఉంటుంది. ఆ నిప్పుకి అధిదేవత ఆయన, వాళ్ళు మారిపోతూ ఉంటారు. సూర్య బింబం అట్లా ఉంటుంది, దానికి అధిదేవత ఆయన మారిపోతాడు. ఈయన ఒక మనిషి. ఈయన కాశీలో తపస్సు చేశాడు. ఎంత తీవ్రమైన తపస్సు చేశాడంటే, కొన్ని సందర్భాల్లో వేడి బాగా ఉన్నప్పుడు చెవుల దగ్గర గాలి వస్తుంది, వేడి గాలి. అంటే చెవుల్లోంచి పొగలు వస్తున్నాయి అంటారు లేదా? మొన్న మన వాళ్ళకు కూడా చాలామందికి అనుభవం అయింది. ఇక్కడ పిఠాపురానికి వచ్చిన కొత్తల్లో, ఇది చాతుర్మాస్యానికి, ఈ చాతుర్మాస్యంలో ప్రారంభంలో గురు పూర్ణిమ బాగానే ఉంది చల్లగా. మరుసటి రోజు మొదలైందండి తీవ్రత. ఇలా చేయి పెట్టుకుంటే ఇక్కడ పొగలు, నెత్తి మీద కాదు, నెత్తి పైన ఇక్కడ పొగలు. అందరూ వచ్చి చెప్పడం, స్వామీజీ ఎండలు భరించలేకపోతున్నాం, చాతుర్మాస్యం వేరే ఎక్కడైనా చేయొచ్చా, నియమం ఉందా అన్నారు. ఆ నియమం లేదు నాయన, తప్పదు, సంకల్పం చేసిన తర్వాత చలి అయినా వేడి అయినా వర్షమైనా ఉండాల్సిందే, సర్దుకోండి అంటే అప్పుడు వాళ్ళకు కూడా అలవాటైంది, మంచిది. అలా పొగలు వస్తాయి, మనలో అగ్ని ఉంది. ఇక తపస్సు కూర్చుంటే ఏమైపోతుంది? లోపల ఆ కుండలిని శక్తికి తీసుకెళ్ళి మొత్తం ప్రాణాలన్నీ కలిపేస్తే వేడి పుట్టి అగ్నిదేవుడు మండిపోయాడు. తపస్సు చేస్తూ చేస్తూ ఆయన, ఎవరో మహానుభావుడు తపస్సు చేసిన ఆయన, కాశీలో మండిపోయింది శరీరం అంతా, అగ్నిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, ఏం కావాలి, ఎందుకు ఇంత తీవ్రమైన తపస్సు అని. నాకు ఆ అగ్ని పదవి కావాలి అని అడిగాడు. అలా అడిగిన ఒక మనిషియే ఈరోజు అగ్నిదేవుడిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుష్యులు ఎంత సాధన చేయగలరు చూడండి, అనుకుంటే ఎంత సాధన అగ్నిదేవుడే అయిపోయాడు ఒక మనిషి. ఇది విషయం. ఈ ప్రకారంగా ఆవిడ అక్కడ చూసే తపస్సు, అద్భుతమైన తపస్సు. నారద మహర్షికి భయం అయిపోయింది, ఆ పిల్ల కాలిపోతుందేమో తపస్సులో, నువ్వు వెళ్ళి కొంచెం అనుగ్రహించవయ్యా అని అంటే ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక వేద విద్వాంసుడి వేషంలో వచ్చాడు, మామూలుగా రాలా. ఆయన బక్క చిక్కిపోయి ఏదో పాత వస్త్రాలు కొన్ని కట్టుకుని, ఒక బ్యాగ్ ఒకటి, ఒక సంచి ఒకటి చేతిలో వేసుకుని వచ్చాడు. నీలధ్వజుడి రాజ్యానికి వచ్చాడు. వచ్చి, నేనేనయ్యా అగ్నిదేవుణ్ణి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయన్నాడు. ఎవరైనా ఇస్తారా అండి అలా? ఏదో పేరు చెప్పుకుని ఊరు చెప్పుకుని నేనే వాడిని అంటే అలా ఇవ్వటానికి కుదరదు కదా, అన్ని కనుక్కోవాలి. నేనెలా నమ్మేది అన్నాడు. అంటే నేనెలా నమ్మేది అంటున్నావు, ఇప్పుడు నువ్వు కూర్చున్న సింహాసనం కింద వేడి పుట్టిందా అన్నాడు. వేడి పుట్టింది అని. అయితే నువ్వు అగ్నివే. కూర్చున్న సింహాసనానికి వేడి పుట్టింది. అగ్నిదేవుడు స్మరించాడు, వేడి వచ్చింది. నువ్వు అగ్నిదేవుడువే ఒప్పుకున్నాడు. పక్కనే ఒక మంత్రి గారు ఉన్నాడు. ఆయన కొంచెం కొంచెం అప్పుడే గడ్డం వచ్చింది, పూర్తిగా కూడా రాల, కొద్ది కొద్దిగా వచ్చింది. ఆయన అన్నాడు, అయ్యా రాజా, ఎక్కడైనా మతుందా నీకు? ఇలా ఎవరో వచ్చి చెప్పంగానే నమ్మేసి పిల్లని ఇచ్చేస్తావా? ఏదో సింహాసనంలో వేడి పుట్టింది కదా అని చెప్పి, అగ్ని అని చెప్పి ఇచ్చేస్తే రేపు నీ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుంది అని అన్నారు. అయితే నీకు కూడా రుజువు చేయాలా అని అడిగాడు. అవును, నాకు కూడా రుజువు చేయాలి. అయితే చూసుకో అన్నాడు. మీసాలు గడ్డాలు అంటుకుపోయాయి వెంటనే. అనుకోగానే అక్కడికక్కడే, అయ్యా నాయనా చాలించు నీ ప్రతాపం, నేను నమ్మాను. సరే, నువ్వు నమ్మా, బాగానే ఉంది. తీర్మానం అయింది, ఈయనకే ఇచ్చి వివాహం చేస్తాం, ఈయనే అగ్నిదేవుడు అని తీర్మానం అయింది. ఈలోగా లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ అరుచుతూ వచ్చింది. ఆగండి ఆగండి, మీరు అలా తీర్మానం చేయకూడదు, ఇంకా చూడాల్సిన వాళ్ళం చాలా ఉన్నాము. వచ్చింది. ఎవరు ఆవిడ అనంటే భార్య చెల్లెలు, నీలధ్వజుడి భార్య చెల్లెలు, జ్వాలాదేవి చెల్లెలు. ఆమె వచ్చింది. ఏంటమ్మా నీ గోల? నా గోల కాదు, నేను పరీక్ష చేయాలి, అసలు వచ్చినవాడు అగ్నిదేవుడో కాదో పరీక్ష చేయాలి. ఆవిడికి భయం, ఆవిడని ఏదైనా పరీక్ష పెడితే సభలో మర్యాద పోతుంది, ఆవిడికి భయం. అందుకని ఇక్కడ కాదు, నేను రహస్యంగా పరీక్ష చేస్తాను. అయితే అలాగే, నాదేముంది, నాకు ఇబ్బంది ఏం లేదు. అగ్నిదేవుడు వెళ్ళాడు. వెళ్ళంగానే ఆశ్చర్యంగా అక్కడ ఉండే ఏమీ అంటుకోలేదు, కానీ ఆవిడ కట్టుకునే చీర అంటుకుపోయింది. చూడంగానే అగ్నిదేవుడు పరీక్ష, పరిగెత్తుకుంటూ వచ్చింది సభలోకి. ఇంక చేసేది ఎంత ఆర్పినా ఆరదు, అగ్నిదేవుడు అనుకుంటే ఎలా ఆరుతుంది? పరిగెత్తుకుంటూ వచ్చింది సభలోకి. అయ్యా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఏమిటి? ఇదిగో చీర అంటుకుపోయింది. ఇంకా ఏమైనా పరీక్ష కావాలంటే చేసుకో అన్నాడు నీలధ్వజుడు.
ఇంకా ఏమైనా రుజువులు కావాలంటే ఆధార్ కార్డు ఏమైనా చూపించాలా అని అడిగాడు. అగ్నిదేవుడికి ఏమైనా చూపించాలి. అయ్యయ్యా నాకేం అక్కర్లేదు, నేను నమ్మాను. అయితే సరే, అందరూ నమ్మారు, మంచిది, సంతోషం. ఒక మంచి ముహూర్తంలో ఆ స్వాహాదేవికి ఆ అగ్నిదేవుడికి వివాహం జరిగింది. విశేషంగా జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇది అగ్ని ఘట్టం. అగ్నిదేవుడి యొక్క చరిత్ర మనం క్లుప్తంగానే చెప్పుకున్నాం. అగ్నిదేవుడి కథ వినటం కూడా చాలా విశేషం, మన భాగ్యం. అందులోనూ ఈరోజు నారాయణ హోమం కూడా అయింది. ఆ నారాయణ అస్త్రానికే కట్టుబడతాడు తర్వాత అగ్నిదేవుడు. ఆ కథ మళ్ళీ మనం రేపు